మానవులారా, మీ లెక్కల గడియ దగ్గరకు వచ్చేసింది, అయినా నీకు మసీదుకి రావడానికి బుద్ధి కలగటంలా. ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఎప్పుడైనా ఆయన ఆరాధన 5 పూట్ల నేను నమాజ్ చదువుతున్నాను అని ఆలోచన ఉందా? శుక్రవారం ఒక్కరోజు వస్తావు. రంజాన్ పండక్కో బక్రీద్ పండక్కో మేము పెద్ద నమాజ్ చదివామండి, ఆ రోజు వస్తావు. ఒకవైపు ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, మోకాళ్ళ నొప్పులు వచ్చి, నడువుల నొప్పులు వచ్చాయి, తల వెంట్రుకలని నెరిసిపోయాయి, మొత్తం ఉండి అన్నీ రాలిపోతున్నాయి. ఒకవైపు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ధర్మం మీద, దైవం మీద ఆసక్తి అనేది మన జీవితంలో లేదు. 5 పూట్ల నమాజు లేదు, ఖురాన్ పారాయణం లేదు, కనీసం సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ చేతి గనుపుల మీద నీకు లెక్కేసే టైం ఉందా? క్యాజువల్గా వస్తున్నారు అంతే మసీదుకి. అసలు చదివే నమాజులోనైనా సంపూర్ణత ఉంది సార్. ఒకడు గోడ మొత్తం చూస్తుంటాడు ఏముందా అని చెప్పేసి, ఒకడు ఫోన్ నమాజులోనే ఫోన్ మాట్లాడి నమాజులో తర్వాత చేస్తా, ఇది నమాజులో తెలియక. సోదరులారా, ఆలోచించారు.